అందరికీ నమస్కారము. నా పేరు ఈ రాములు. ప్రస్తుతం నేను హైదరాబాద్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మా హైదరాబాద్ సిపి గారి కోరిక మేరకు ఈ యొక్క పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్, మనం అంతా స్టేట్ డిటెన్షన్ లాలో చేస్తున్నాం, కానీ సెంట్రల్కి సంబంధించిన పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో కూడా డిటెన్షన్ ఆర్డర్ గురించి మన పోలీస్ అధికారులకు సరైన అవగాహన ఉండాలని కోరిన మేరకు నేను ఈ పీడీ యాక్ట్ పైన ఈ యొక్క వీడియోను రిలీజ్ చేస్తున్నాను. ఈ చట్టం కింద డిటెన్షన్ ఆర్డర్ తీసుకోవాలంటే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు ఏంటివంటే ఆధారాలు. ఆ ఆధారాలపైనే డిటెన్షన్ ఆర్డర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అవి కోర్టులో కూడా, హైకోర్టులో కూడా కానీ, సుప్రీంకోర్టులో కానీ ఛాలెంజ్ చేసినా నిలదొక్కొని నిలబడాలి. దాని ముఖ్యంగా ఏంటంటే ఆ వ్యక్తి యొక్క చర్యల యొక్క ప్రభావం సొసైటీ పైన ఏ విధంగా ఉండినది, అంటే అతను ఇంత పూర్వం చేసిన కేసు యొక్క పూర్వపరాలు, ముఖ్యంగా కమర్షియల్ క్వాంటిటీ, తర్వాత అతను ఏ స్థలంలో అలాంటి వ్యాపారం చేస్తున్నాడు, తర్వాత ఎక్కడి నుంచి ఏమేమి చేస్తున్నాడు, తర్వాత అతని ధనార్జన ఏ విధంగా పెరిగింది ఒకటి, తర్వాత అతని యొక్క గుణగణాలు, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి కూడా మనం రాయాలి. అదే కాకుండా తర్వాత ఇంతకుముందు పెండింగ్లో ఉన్న కేసులు ఏంటివి, అంటే ఇన్వెస్టిగేషన్లో ఉండేటువంటివి, తర్వాత కోర్టులో కేసులో పెండింగ్ ఉండేటువంటివి, తర్వాత ఇతను విట్నెస్లకు బెదిరించడానికి ఆస్కారం ఉందా లేదా, తర్వాత ఇంతకుముందు అతని పైన కేసు ఉంటే ఆ కేసును కూడా కొట్టేసినారు. ఓన్లీ అతని యొక్క గుణగణాలను చెప్తున్నాం. మనకు ఆధారాలు మేను పూర్వ కేసులో దాని యొక్క ప్రభావం. అయితే ఇవన్నీ ఎప్పుడు నీవు డిటెన్షన్ ఆర్డర్ ఎప్పుడు తీసుకుంటూ, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చేసింది ఇప్పుడు డిటెన్షన్ ఆర్డర్ తీసుకుంటే చెల్లదు. ఎందుకంటే అతను చేసిన చర్యల వలన ప్రాక్సిమిటీ, నెక్సెస్, బికాజ్ ఏ విధంగా కనెక్ట్ అయ్యింది ఇప్పుడు అంటే, ఒకవేళ అతను నిరోధించకపోతే ఇంకా చేయడానికి ఆస్కారం ఉంది. అంటే మనము కొద్దిగా ఒక 6 నెలల లోపల, ఒక ఏడాది లోపల 1-2 కేసులు, దాని యొక్క నేరాల యొక్క పూర్తి వివరాలు మనం ఆధారాలుగా తీసుకోవాలా. తీసుకొని మనం ఒక రిపోర్ట్ను మనకు ఈ డిటెన్షన్ ఆర్డర్ ఇచ్చే అధికారులకు సమర్పించవలెను. సో అప్పుడే మనం కోర్టులో ఈ యొక్క ఆర్డర్ నిలదొక్కుంటుంది, లేకుంటే నిలదొక్కోలేదు. మనం కేవలం ఏదో ఒక కేసు, ఏదో ఒక గాంజా 2 ఏళ్ల క్రితం పట్టుకున్నదని చెప్పి డిటెన్షన్ ఆర్డర్ తీసుకుంటే చలదు. దానికి ప్రాక్సిమిటీ, ఆ చేసిన చర్య, దాని యొక్క ఎఫెక్ట్ టు ద సొసైటీ అనేది ఇప్పటికి కూడా ఉందా లేదా. 2 ఏళ్ల క్రితం చేసిన దానికి ఇప్పుడు ఉండదు, కానీ ఒక 6 నెలలు, 3 నెలలు, ఏడాది లోపల 1-2 చేసిందంటే అది మంచిగా ఎఫెక్ట్గా ఉంటుంది. అయితే దీంట్లో హ్యాబిచువల్ అఫెండర్ అనేది లేదు. అయినా కానీ హైకోర్టు దీన్ని చాలా పరిశీలిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను మనము తీసేస్తున్నాం. నేరం లేకుండా, నేరం ఉన్నదానికి మనము శిక్షకు గురి చేస్తున్నాం, ప్రాసిక్యూషన్ చేస్తున్నాం, కానీ నేరం మున్ముందు చేయకూడదని నిర్బంధం ఉత్తర్వు కోరుతున్నాం. కనుక కోర్టు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ది ప్రొసీజర్స్ స్టిపులేటెడ్ అండర్ ది యాక్ట్ షుడ్ బి ఫాలోడ్. ప్రొసీజర్స్లో ఏది మనం చట్టం అమలు పరిచినప్పుడు ప్రొసీజర్స్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే ఈజ్ లైబుల్ ఫర్ అక్విటల్. కనుక అలాంటి కేసును కూడా మనం ఆధారంగా చూసుకొని చేసుకోవడానికి వీలు లేదు. అందుకే చాలా జాగ్రత్తగా మనం రిపోర్ట్ తయారు చేసి మనము ఈ యొక్క డిటెన్షన్ ఆర్డర్ తీసుకోవచ్చును. అయితే డిటెన్షన్ ఆర్డర్ ఎవరితో తీసుకోగలుగుతాము? రిపోర్ట్ ఏమో కన్సర్న్ ఇన్స్పెక్టరో, డిఎస్పో, ఏసీపో, ఏహెచ్ అనమాట. అయితే అది ఎవరిచ్చే అధికారం ఉందంటే దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, నెంబర్ 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే నియమింపబడిన జాయింట్ సెక్రటరీ ర్యాంక్ గల ఎవరైనా అధికారి, అలాగే స్టేట్ గవర్నమెంటు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ చే నియమింపబడిన సెక్రటరీ ర్యాంకు కలిగినటువంటి అధికారి, వీళ్ళు 4 ఈ ఉత్తర్వును ఇవ్వవచ్చు. వాళ్ళలో ఎవరికైనా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళ రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించి తగిన ఆధారాలు ఉంటే డిటెన్షన్ ఆర్డర్ ఇవ్వవచ్చును. ఈ డిటెన్షన్ ఆర్డర్ ఇచ్చిన వెంబడే మనకు ఆర్టికల్ 22 జ్ఞాపకం రావాలా. ఎందుకంటే వారెంట్ ఆఫ్ అరెస్ట్ విషయంలో దాంట్లో చెప్పబడింది అనమాట. ముఖ్యంగా ఈ డిటెన్షన్ విషయంలో ఎవరినైనా డిటెన్షన్ చేసినప్పుడు ఆర్డర్ ఇవ్వడం ఒకటి, ఆ ఆర్డర్ను అమలు చేయడం ఒకటి. అమలు చేసిన తర్వాత మినిమం 5 days లోపల ఆ వ్యక్తికి ఆ నిర్బంధపు ఉత్తర్వుకు సంబంధించిన ఆధారాలను అతనికి తెలిసిన లాంగ్వేజ్లో చెప్పి మనం ఒక సంతకం తీసుకోవాలా. అంటే దాని యొక్క ఇంగ్లీష్లో మన రిపోర్ట్ ఉంటే అతనికి నాకు హిందీ వస్తుందంటే హిందీలో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి అతనితో నాకు నా యొక్క భాషలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి దాని యొక్క ప్రతులను ఇచ్చినారని చెప్పి 5 రోజుల్లో కంపల్సరీ తీసుకోవాలి. అయితే కొన్ని మనకు ఉన్నాయి దీంట్లో సున్నితమైన ప్రాంతంలో, అంటే అవి చాలా ఇంపార్టెంట్, అలాంటి ప్రాంతాల్లో చేసిన వ్యక్తికి 10 రోజుల లోపల ఈ యొక్క గ్రౌండ్స్ను ఇవ్వవలెనని చెప్పబడింది అనమాట. ఇది ఒక ఎత్తు. తర్వాత ఎప్పుడు నిర్బంధించినప్పుడు అన్నమాట,
నిర్బంధపు ఉత్తర్వు చేసినప్పుడు కాదు, నిర్బంధించినప్పుడు. కానీ నిర్బంధ ఉత్తర్వు జారీ చేసినప్పుడు ఒకవేళ స్టేట్ గవర్నమెంటు లేదా స్టేట్ గవర్నమెంట్లో ఉన్న సెక్రటరీ ర్యాంక్ అధికారి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న జాయింట్ సెక్రటరీ చేసినప్పుడు ఈ ఆర్డర్ను 10 రోజుల లోపల, అంటే ఆర్డర్ ఇస్తేనే 10 రోజుల లోపల వాళ్ళు స్క్రూటినీ చేసి ఓకే అని చెప్పాలా. మనం డిటెన్షన్ ఆర్డర్ ఇస్తేనే అమలు చేయవచ్చు, కానీ 10 రోజుల లోపల నీకు కన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావాలా. రాకపోతే కూడా ఆ డిటెన్షన్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినా అది నిర్వీర్యం అయిపోతుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ చేసినా చేయకుండా డిటెన్షన్ ఆర్డర్ ఇస్తేనే 10 రోజుల లోపల ఇట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత నెక్స్ట్, డిటెన్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత డిటెన్షన్ ఆర్డర్ని ఎట్లా తామీలు చేస్తారంటే, ఒక అరెస్ట్ ఆఫ్ వారెంట్ అనేది సిఆర్పిసిలో భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఏమిందో ఆ వారెంట్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తో అదే ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ చేయవలెను. తర్వాత ఒకవేళ డిటెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పరారిలో ఉన్నాడంటే మనము ప్రొక్లమేషను తర్వాత అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీని కూడా తీసుకోవచ్చు. అయితే అది ఎవరు చేయాలి? ఎవరిపైనైతే డిటెన్షన్ ఆర్డర్ తీసుకున్నామో సాధారణంగా ఆ వ్యక్తి ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆ ప్రాంతంలో గల జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ యందు ఒక రిపోర్ట్ రాసి సెక్షన్ 82 ప్రొక్లమేషన్ ఇవ్వమని, తర్వాత అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇవ్వమని అడగవలెను. సో ఈ విధంగా అబ్స్కాండింగ్ అయిన వ్యక్తులకు అన్నమాట. అటాచ్మెంట్ ఆర్డర్ అయిన తర్వాత కూడా రాకపోతే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్, ఏ డిస్టింక్టివ్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్. అది కూడా కాగ్నిజబుల్ అఫెన్స్. ఇది ఒక ఆస్పెక్టు. తర్వాత మనకి ఆర్డర్ అమలు చేసిన తర్వాత అతన్ని నిర్బంధంలో ఉంచడానికై ఎక్కడ ఏ స్థలంలో ఉంచాలన్నది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. అయితే ఆ యొక్క స్థలము అతనికి సమకూర్చవలసిన విషయాలు ఏంటనేది కూడా గవర్నమెంట్ షుడ్ గివ్ ఏ నోటిఫికేషన్ రిగార్డింగ్ ది ప్లేస్ అండ్ ఆల్సో అదర్ ఫెసిలిటీస్ దట్ కుడ్ బి ప్రొవైడెడ్. ఏం చేయగలుగుతాము చేయవలని అనేది గవర్నమెంట్ సూచిస్తుంది అనమాట. తర్వాత అతని పైన కండిషన్స్ కూడా పెట్టచ్చు. ఎవరికంటే వాళ్ళకి ఇంటర్వ్యూకి ఇవ్వకుండా, ఎవరినంటే వాళ్ళని కలవకుండా చేయకుండా, న్యూస్లో వీడియోలో కానీ ఎక్కడ కానీ అలాంటివి చేయకుండా ఉండడానికి నిబంధనలను ఉంచవచ్చు. అవసరం అనుకుంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి కూడా బదిలీ చేయవచ్చు. అయితే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి బదిలీ చేసేటప్పుడు ఏ స్టేట్కి అయితే బదిలీ చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క సమ్మతి తీసుకొని బదిలీ చేయవలను. అది మనకు చెప్పబడింది అనమాట. తర్వాత డిటెన్షన్ ఆర్డర్లో డిటెన్షన్ అనేది ఎప్పుడు గ్రౌండ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. అయితే ఏదైనా ఒక గ్రౌండ్ ఇర్రెలవెంట్, వేగ్, అన్సర్టెనిటీ ఉన్నంత మాత్రాన మొత్తం డిటెన్షన్ ఆర్డరు రద్దు చేయబడదు. ఆ ఒక్క గ్రౌండ్ తీసేస్తే మిగతా ఏదైనా గ్రౌండ్స్లో నిర్బంధించినట్లుగా అనుకోవాలనని ఈ చట్టంలో చెప్పబడింది అనమాట. తర్వాత ఈ డిటెన్షన్ ఉత్తర్వు ఎలాంటి వ్యక్తులకు ఇవ్వాలంటే అతను ఆ ఏరియా ప్రాంతంలోనే ఉండవలసిన అక్కర్లేదు. భారతదేశం లిమిట్స్లో ఎక్కడున్నా కానీ ఆ వ్యక్తికి ఏదైనా ఒక ఏరియాకి సంబంధించి ఆ అధికారి ఈ యొక్క డిటెన్షన్ ఆర్డరు ఇవ్వవచ్చును. సో అదొకటి. తర్వాత ఈ డిటెన్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 3 నెలలు అంటే 5 వారాల లోపల కంపల్సరీగా ఇట్ షుడ్ బి రెఫర్డ్ ఫర్ ది ఒపీనియన్ ఆఫ్ ది అడ్వైజరీ బోర్డు. ఈ అడ్వైజరీ బోర్డు అనేది ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ జిఏడిలో ఉంటుంది అనమాట. వాళ్ళు ఆటోమేటిక్గా ప్రతి ఇయర్ ఒక అడ్వైజరీ బోర్డును కాన్స్టిట్యూట్ చేస్తారు. అక్కడనే 2 ఇయర్స్ దాంట్లో ఎవరన్నా రిటైర్ అయిపోతే ఇంకొకరు నియమించడం. అడ్వైజరీ బోర్డులో 3 వ్యక్తులు ఉంటారు. ఒకరేమో హైకోర్టు జడ్జి ర్యాంక్ ఆఫీసరు, ఇంకొకరు డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ ఉన్న అధికారులను నియమిస్తుంది అనమాట. వాళ్ళు రిటైర్డ్ కానీ లేదా పదవిలో కొనసాగుతున్న వ్యక్తులను వాళ్ళను మెంబర్స్గా పెడుతున్నారు. ఈ అడ్వైజరీ బోర్డు యొక్క ఒపీనియన్ 5 వారాల లోపల అంటే 1 నెల రోజుల లోపల కంపల్సరీ తీసుకొని రావాలి. ఈ అడ్వైజరీ బోర్డుకు తప్పకుండా రెఫర్ చేయాలి. 5 వారాల లోపల అంటే డిటెన్షన్ అయిన వ్యక్తి డిటెన్షన్ అయిన తేదీ నుండి 5 వారాల లోపల అడ్వైజరీ బోర్డుకు రెఫర్ చేసి వారి యొక్క ఒపీనియన్ను స్వీకరించవలను. తర్వాత అడ్వైజరీ బోర్డు కూడా డిటెన్షన్ అయినప్పటి నుంచి 11 వారాల లోపల ఈ యొక్క తీర్పుని వాళ్ళ ఒపీనియన్ను తెలియపరచాలి. ఒకవేళ అడ్వైజరీ బోర్డు ఎంక్వైరీ చేస్తుందన్నమాట. అడ్వైజరీ బోర్డుకు అన్ని రకాల అధికారాలు ఉన్నవి. ఒకవేళ బోర్డులో మెంబర్స్లో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే మెజారిటీ మెంబర్స్ యొక్క ఒపీనియను ఖాయమవుతుంది. వాళ్ళ ఒపీనియను ఈ యొక్క డిటెన్షన్ ఆర్డరు సరిగా ఉందని అనుకుంటే అదే ఒపీనియన్ ఇస్తే అప్పుడు సంబంధిత గవర్నమెంట్ తప్పకుండా ఆ ఉత్తర్వును జీవో ద్వారా ఖాయపరుస్తుంది. ఒకవేళ వాళ్ళ ఒపీనియన్ ఇది సరిగా లేదు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ డజంట్ విత్ స్టాండ్ యాజ్ పర్ ది లా అని అన్నప్పుడు మాత్రం గవర్నమెంట్ కూడా జీవో ద్వారా ఆ యొక్క ఉత్తర్వును రద్దు చేస్తుంది. అయితే మనం ఇప్పుడు అనుకున్నాం ఈ 5 వారాల లోపల ఇవ్వాలి, 11 వారాల లోపల దాని యొక్క రిపోర్ట్ ఇవ్వాలని. కానీ
మనం ఇంతకుముందు అనుకున్నాం చాలా సున్నితమైన ప్రాంతాలు అంటే ఏరియాస్ హైలీ వలనరబుల్ టు సచ్ ఇలిసిట్ ట్రాఫిక్, అంటే ఈ యొక్క అక్రమ వ్యాపారానికి చాలా వలనరబుల్ ప్లేసెస్ అని మనము చట్టంలో చెప్పబడి ఈ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా యాడ్ చేస్తూ వచ్చిందనమాట. ఏమిటి ఆ వలనరబుల్ ప్లేసెస్ అంటే సున్నితమైన ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో నేరం చేసిన వ్యక్తులకు విషయంలో డిటెన్షన్ ఆర్డర్ తీసుకుంటే 6 నెలల వరకు బోర్డు ఒపీనియన్ ఇవ్వవలసిన అవసరం లేదు. మామూలుగా అయితే 11 వారాలంటే 3 నెలల లోపల ఇవ్వాలి. కానీ ఒకవేళ ఈ సున్నితమైన హైలీ వలనరబుల్ ఏరియాస్ ఉన్నప్పుడు మాత్రం అలాంటి ఏరియాలో నేరం చేసిన వ్యక్తులకు డిటెన్షన్ ఆర్డరు 6 నెలల వరకు ఎలాంటి ఒపీనియన్ లేకుండా పెండింగ్ పెట్టియచ్చు అనమాట. సో మామూలుగా ఈ యొక్క వలనరబుల్ ప్లేసెస్ ఏంటివంటే ఈ కస్టమ్స్ ఎయిర్పోర్టు, ఇండియన్ కస్టమ్స్ వాటర్స్, తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్ బాంబే, తర్వాత కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తర్వాత సిటీ ఆఫ్ వారణాసి ఒకటి, తర్వాత మనకు ఇండియాకు సంబంధించిన బార్డరింగ్ స్టేట్స్, వేరే దేశాలతో ఉన్న బార్డరింగ్ స్టేట్స్ అంటే ఇప్పుడు ఇండియా బర్మాకు సంబంధించిన బార్డరింగ్ స్టేట్స్, ఇండియా బంగ్లాదేశ్ సంబంధించిన బార్డరింగ్ స్టేట్స్, మన దేశపు స్టేట్స్, అలాగే మనకు ఇక్కడ రాజస్థాన్ ఇక్కడ బార్డరింగ్ స్టేట్స్, వేరే మనకు పాకిస్తాన్ దగ్గర వీటికి దగ్గర ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్న ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాలు వీటిని అన్నింటినీ వలనరబుల్ ప్లేసెస్ అన్నారు. ఇలాంటి ఏరియాలో నేరం చేసేటోళ్ళని మాత్రం వాళ్ళకు మాత్రం 6 నెలల వరకు ఎలాంటి ఒపీనియన్ లేకుండా అంటే అడ్వైజర్ బోర్డు ఒపీనియన్ లేకుండా 6 నెలల వరకు అట్లే డిటెన్షన్ ఆర్డర్లో పెట్టవచ్చు అనమాట. ఇది ఒకటి. తర్వాత ఈ డిటెన్షన్ ఆర్డర్ పీరియడ్ మామూలుగా 1 ఇయర్. కానీ ఈ యొక్క హైలీ వలనరబుల్ ప్లేసెస్ అంటే చాలా సున్నితమైన ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్పిన అలాంటి వ్యక్తులకి నిర్బంధంలోకి తీసుకుంటే 2 సంవత్సరాల వరకు నిర్బంధ ఉత్తర్వును పొడిగించవచ్చు అనమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి పొడిగిస్తూ 2 ఏళ్ల వరకు చేయవచ్చు అనమాట. ఇది మామూలుగా ఇది ఒకటి. తర్వాత నిర్బంధించబడిన వ్యక్తిని అవసరం అనుకుంటే మధ్యలో ఏదైనా టెంపరీ రిలీజ్ కూడా చేయొచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు, లేదా ఇంకా ఏదైనా అత్యధిక పరిస్థితులు ఉన్నప్పుడు డిటెన్షన్ ఆర్డర్ ఎవరు ఇచ్చినారో ఆ అధికార కాడ దరఖాస్తు పెట్టుకుంటే అతన్ని టెంపరీ రిలీజ్ కూడా చేయవచ్చు అనమాట. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి అధికారం ఉందంటే ఎవరు డిటెన్షన్ ఆర్డర్ ఇచ్చినా ఎప్పుడైనా దాన్ని రద్దు చేసే అధికారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా గ్రౌండ్స్ చాలా ముఖ్యం. అంటే కోర్టుకు చూస్తేనే వీడు చిన్నపిల్లలకి ఇవన్నీ సప్లై చేస్తున్నాడు అంటే అక్కడ కోర్టు కూడా తీవ్రంగా తీసుకుంటుంది. లేదా ముఖ్యమైన సిటీలో పెద్ద పెద్ద జనసాంద్రత కలిగిన స్థలాల్లో ప్రజలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వీటి కన్జంప్షన్ కోసం, వాటి కోసం సప్లై చేస్తున్నారు, వాటి కోసం ప్రొడక్షను, వాటి కోసం మ్యానుఫ్యాక్చరింగు లేదా వేర్ హౌసింగ్ ఇట్లాంటి పెట్టి చాలామందికి సప్లై చేస్తున్నారంటే తప్పకుండా వారి చర్యలు చాలా తీవ్రమైనవి. ఇలాంటి చర్యలను నిరోధించాలంటే ఈ చట్టాలతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ వాళ్ళను సొసైటీకి దూరంగా ఉంచినప్పుడు చేయగలుగుతాం కనుక ఈ ఆధారాలను జాగ్రత్తగా చూడాలి. తర్వాత మనకి ఇంకోటి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో ఉన్నప్పుడు మనం ఆర్డర్ తీసుకోలేం. వాడు జైలుకి వెళ్ళి రిలీజ్ అవుతున్నాడంటే ఆర్డర్ తీసుకోవచ్చు. ఇక ఇట్లా రకరకాలుగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైనా ఇది ఈజీగా ఎవరంటే వాళ్ళని డిటెన్షన్ ఆర్డర్లు వేయకూడదు. అంటే ఇది నేర నిరోధక చర్య, కానీ తగినంత ఆధారాలు బలం ఉన్నప్పుడే మనము వాని యొక్క చర్యలు అంత తీవ్రంగా ఉన్నాయి సొసైటీ మీద అన్నప్పుడు వాడిని నిరోధించడానికి కేవలము డిటెన్షన్ ఒకటే మార్గం అనుకున్నప్పుడు ఇది వేయాలి. అప్పుడు వేస్తే అది కోర్టులో నిలబడుతుంది, మనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పీడీ యాక్ట్ అంటారకల్లా ప్రజల్లో భయం రావాలా. ఇప్పుడు నేను అరెస్ట్ చేసిన అయ్యేముంది 4 రోజులకు బెయిల్ వస్తాం, పెద్ద అడ్వకేట్ పెట్టుకుంటే ఇంకా జైలు వస్తుంది, హైకోర్టులో మనం పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టి వాదిస్తాం, ఫండమెంటల్ రైట్స్ అన్నీ రకరకాలుగా చెప్పి ఇక బయటకు రావచ్చు అనుకుంటారు. కానీ డిటెన్షన్ ఆర్డర్లో నీవు సక్రమంగా డిటెన్షన్ చేసి ఉంటే వానికి ఎవ్వరు వచ్చి చెప్పినా ఏం చేసినా ఆర్డర్ రాదు. ఎందుకంటే ఒక కేసులో అపరాధంలో బెయిల్ ఎట్లా తెచ్చుకుంటాడు, ఎందుకంటే మనకు లాలో ఉంది కదా, బెయిల్ ఈజ్ ఎ రైట్ కదా, బెయిల్ బట్ నాట్ డిటెన్షన్ అని. కానీ ఇదేమో ప్రివెంటివ్ డిటెన్షన్ కనుక ఈ డిటెన్షన్లో అతన్ని పెట్టి ఉంచాలంటే మనకు తగిన ఆధారాలు ఉండాలి. ఉన్నప్పుడు మనం సొసైటీకి దూరంగా పెడితే అసలు పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామంటే ప్రజల్లో వణుకు పుట్టాల. అమ్మో మనం ఈ నేరం చేస్తే ఈ నేరంతో శిక్షకు గురి కావడమే కాకుండా ప్రాసిక్యూషన్ అరెస్టు కాకుండా మళ్ళా పీడీ యాక్ట్ను కూడా పెడతారనే భయం ఏర్పడాలన్నమాట. ఆ విధంగా మనం చేయగలిగితే సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాము. సో ఇంతటితో ఈ టాపిక్ను ముగిస్తున్నా.